హాయ్ హలో ఫ్రెండ్స్, చూసినా కదా చక్కగా మనం ఇప్పుడైతే మార్నింగ్ టిఫిన్ పాల పూరి చేసేద్దాం. చక్కగా గోధుమ పిండి వేసుకుందాము. ఇంకా మన సాల్ట్ అసలు ఏం అవసరం లేదు. అలాగే మనం చక్కగా పాలు తీసుకుందాం. పాలు ఫస్ట్ మరగబెట్టి చల్లార్చిన తర్వాత పాలతో మొత్తం అంతా మనం ఈ పూరి పిండిని కలిపేద్దాం. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనం పాల పూరికి పాలు వేసుకుని చక్కగా గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకున్నాము. ఇలాగ ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. పూరి పిండి తీసుకుంటే అది కూడా తొందరగా చేసుకోవచ్చు. అలాగే కొంచెం షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ క్రిస్టల్స్ కూడా పూరి చేసినప్పుడు చాలా బాగుంటుంది. ఒక 15 మినిట్స్ మనం దీన్ని క్యాప్ పెట్టేద్దాము. గోధుమ పిండి అయితే 15 మినిట్స్ ఆగాలి. అదే పూరి పిండి అయితే మీరు వెంటనే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 15 మినిట్స్ అయిపోయింది. మనము పూరి రెడీ చేసుకోవచ్చు. పూరి చేసే ముందు చక్కగా మనం ఆవు నెయ్యి కానీ ఇంట్లో ఏ నెయ్యి అని ఉంటే మనం ఇలా ఇంట్లో పెట్టేసుకొని దీన్నే రౌండ్ చేసేసి ఇంక మనం అద్దుకునేటప్పుడు చక్కగా మనం ఆవు నెయ్యితో అద్దుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చకుండా ఉంటుంది. మనకి ఆవు నెయ్యి వేసుకోవచ్చు, మామూలు నెయ్యి కూడా వేసుకొని స్టార్ట్ చేసేద్దాం. అప్పుడు రౌండ్స్ ఫ్రెండ్స్, చక్కగా పిండి మనకి నానింది కదా, ఇలా మనం రౌండ్ చేసేసుకుందాం. అన్నీ రౌండ్ చేసేసుకొని పెట్టేసుకొని మనం పూరి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం పిండితో వత్తకూడదు. ఇలా మనం ఆయిల్ అని అట్లా ఆయిల్తోనే మాత్రమే పూరీని వత్తాలి. ఇలా పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు చాలా టేస్టీగా వస్తాయి. పూరీలు కూడా మృదువుగా వస్తాయి, మెత్తగా చక్కగా ఉంటాయి. ఆయిల్తో మాత్రమే పూరీలకు మనం ప్రెస్ చేద్దాము. లేదంటే చపాతీ కసాన్ని చేయొచ్చు. అలాగే పానీ పెట్టేసాం కదా, మనం స్టవ్ వెలిగించేసాము. పూరికి కావాల్సినంత ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ తెక్కేటప్పుడు మనం పూరి ప్రెస్ చేసేద్దాం. చిన్నగా ఫ్రెండ్స్, చక్కగా మనం పూరి వత్తే తీసుకున్నాం స్టీల్ది. ఇలాగే ఆయిల్ పెట్టేసాం కదా, ఆయిల్ పెట్టేసిన పూరిని చక్కగా మనం ఆయిల్తో మాత్రమే చేద్దాము. చక్కగా ఇప్పుడు పూరీలన్నీ నేను చేసేస్తాను మొత్తం అన్నీ. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా పూరీలన్నీ చక్కగా ఆయిల్ వేసి మాత్రమే ఒత్తుకోవాలి మనం. అలాగే షుగర్ క్రిస్టల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మనకి. ఇలా ఆయిల్ ఒత్తుకొని చేసుకుంటే పూరి మెత్తగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. పిండి అయితే వేయకూడదు. అలాగే మనం ఇప్పుడు ఏం చేసాం, స్టవ్ వెలిగించి బాణీ పెట్టి ఆయిల్ వేసాము. చూసినా కదా పూరి అంత చక్కగా మనకి ఉబ్బుతుంది. షుగర్ క్రిస్టల్స్ కూడా ఉన్నాయి చక్కగాని. ఇలా పూరీలన్నీ చేసేసుకున్నాము. మరి ఒక్కసారి పూరీని గాజు చేసినప్పుడు వదిలేస్తే అదే పొంగుతుంది. మనం టచ్ చేయకూడదు పూరీని. చూసినాము ఫ్రెండ్స్, వేడి వేడి పాల పూరి రెడీ అయిపోయింది. చక్కగా షుగర్ క్రిస్టల్స్ కూడా వేసుకున్నాం మనం ఫస్టే. తినేటప్పుడు పిల్లలకి చక్కగా మనం వేడి వేడి దాంట్లో షుగర్ వేసుకొని వేస్తే చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే తింటాను, షుగర్ వేసుకొని. వేడి ఉన్నప్పుడే మనం షుగర్ని ఇలా వేస్తే దానికి మనం టచ్ అవుతుంది. ఇలా మీరు కూడా చేసుకోండి వేడి వేడి పాల పూరి.